చివరి ప్రశ్న, అంటే షబ్బీర్ అలీ గారు అన్నారు కాబట్టి ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. తను ఈ నియోజకవర్గంకి సంబంధించి గతంలో మంత్రిగా కూడా పనిచేసాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనని మంత్రిగా తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పి ఎమ్మెల్సీగా చేసుకుంటారని అంటే వస్తున్న వార్తలకు సంబంధించి నేను అంటుంది. వస్తే కనుక రమణారెడ్డి గారికి సమాంతరంగా కామారెడ్డిలో ఇంకో వ్యవస్థ నడుస్తుంది, మిమ్మల్ని పని చేసుకొని ఇబ్బందుల పాలు చేస్తారు అనేది బయట వినిపిస్తున్నటువంటి చర్చ. నేను గంపగోవర్ధన్ గారిని కాదండి, నేను వెంకటరమణారెడ్డి కేవీఆర్ ఇక్కడ ఉన్నది. గంపగోవర్ధన్ గారు పాపం అప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఉండి కూడా గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి గంప గోవర్ధన్ గారిని నడిపియలేడు, కనీసం పోలీస్ జీబు గుండా కూడా పోనీయలేదు. ఇది గంప గోవర్ధన్ గారు స్వయంగా చాలా సార్లు అన్న విషయం, నాతోనే అన్న విషయం కూడా చెప్తున్నాను, ఎందుకంటే నేను అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్. ఇక్కడ ఉంది కేవీఆర్. ఒకవేళ అలా సమాంతర వ్యవస్థ నడపనీకి వస్తే ఊరుకునే వ్యక్తిని కాదు. ఎందుకు నాకు ఈ మంత్రి పదవి అని రాజీనామా చేసే పరిస్థితి వస్తుంది. అయినా 7 సార్లు ఓడిపోయినకి మంత్రి పదవి ఇచ్చుడైందండి. ప్రజాస్వామ్యం ఉంది, పార్టీ ప్రభుత్వంలో ఉంది. అదే ప్రభుత్వం ఉన్నదని నీ ఇష్టం ఉన్నది చేస్తే కేసీఆర్ లాగే మడిపి సీనియర్ నాయకుడు ఊర్లో కూర్చుండబెడతారు. ఇష్టం ఉన్నట్టు చేసి ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తే 5 సంవత్సరాల తర్వాత ఇంట్లో కూర్చుండబెడితే మళ్ళీ 15 సంవత్సరాలు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఒక్కసారి అధికారం అదృష్టమో దురదృష్టమో చేతికి వచ్చింది, నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యమంత్రి గారు. కానీ పనికి మాసిన విధులందరినీ తీసుకొచ్చి మంత్రులను చేస్తా అంటే భరించడానికి ప్రజలు ఎవరు లేరు. ముఖ్యంగా కామారెడ్డిలో నేను అసలు రెడీగా లేను, సిద్ధంగా లేను, యుద్ధానికి సిద్ధం. మీరు గిన్న ఒకవేళ మంత్రి పదవి ఇస్తే ఇక ఆ తర్వాత రాజకీయము ఆ డిఫరెంటే వేరుంటది. ఎవ్వరు కూడా ఇక్కడ తోకలు ఆడిస్తా అంటూ ఊకుండే ప్రసక్తే లేదు. దగ్గర రాని నేను వెనకబడే పరిస్థితి లేదు. నాకు నేనేమన్నా కరప్షన్ చేసేది మీకు చెక్ పెట్టినట్టు అవుతుంది. నాకేం చెక్ పెట్టేది? నేనేమన్నా మంత్రులు నొడగొట్టినా అని చెప్పేసి రమణారెడ్డి గారి అలా ఎంతో నేను ఎప్పుడు అనలేదు. ఇవాళ గర్వంతో ఉన్నాడు, ఆయనకు చెక్ పెట్టేద్దామని ఆలోచన. గర్వమా అలా అనుకుంటే నేను వాళ్ళకి ప్రతి టీవీలో ధన్యవాదాలు తెలిపిన. నాకు ఈ స్టార్ హోదా తెచ్చినందుకు, ఇంత సెలబ్రేటింగ్ చేసినందుకు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా నన్ను ఫేమస్ చేసినందుకు కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మీ టీవీ ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఇంత ఉందాగున్నా కానీ నేను ముఖ్యమంత్రి స్థాయిలో నోడగొట్టినని తొడలు కొట్టేందుకు ఇది సినిమా కాదు, జీబులు లేవా ఈడ తొడలు కూడా. ఒక సీరియస్ క్వశ్చన్, అంటే కామారెడ్డి నియోజకవర్గం కావచ్చు, అయితే టౌన్కి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే పబ్లిక్ నిజంగా గత పరిపాలన చూసినప్పుడు, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అరాచకాలు, ఆ కబ్జాలు, వాటన్నిటికీ కూడా మీరు ఏ రోజైతే ప్రజా దర్బార్ పెట్టి హామీ, అంటే నేను ఉన్నా, మీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి రండి, నేను చూసుకుంటా అని చెప్పి ఇచ్చిర్రు కదా. సో దాని మీద నిజంగా విపరీతమైన స్పందన వచ్చింది. ఇయాల్టికి కూడా ప్రజలు అదే భయంలో ఉన్నారు. ఇంకా అంటే సరే మీరు వచ్చిండ్రు కాబట్టి ఇక ధైర్యం వచ్చేసింది అనుకోవచ్చు. సో అలాంటివి అసలు జరిగే ఆస్కారమే లేకుండా చేస్తారని నమ్మొచ్చా మిమ్మల్ని? కేసీఆర్ గారు ఓడిపోవడానికి ఇదో ముఖ్యమైన ఎగ్జాక్ట్లీ అందుకే ఫస్ట్ కారణం ఇది అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ తెలిసిపోయింది, మొన్న తెలుసుకున్నారు వాళ్ళందరూ. అది ముఖ్య కారణం. సో మీరు వాటన్నిటికీ కూడా అండగా నిలబడతారు. ఇప్పుడు నేను ఫెన్సింగ్ అని చెప్తున్నా కదా, ఎవరికి ఇంత ఇబ్బంది కలగకుండా నేను గడ్డం కాడ కుక్కలు అంటుంది. అంటే కేసీఆర్ కూడా అన్నాడు కుక్క అని, అందుకే నమ్ముతలేరు ప్రజలు. అట్లా పరిస్థితి. కుక్క అనేది చాలా లాయల్ గా ఉండేటువంటి జంతువు. ఆయన కాపలా అది విశ్వాసంగా ఉంటుంది. మర్చిపోయింది. ఆ విశ్వాసమైన జంతువును కూడా నీచ స్థితికి దిగజార్చేంతటి నీచమైన మనస్సు ఉన్నోని కాదు. నేను కేసీఆర్ లాగా మాట్లాడి తాపేటోని కాదు. ఎట్టి పరిస్థితుల్లో కరప్షన్ జరగదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదండి. ఎందుకంటే మీరు గెలిచిన విధానము మీ ఉండదనే క్రేజ్, అవినీతి రహిత నియోజకవర్గంగా ఉంటది అని చెప్పినాము. అంటే కబ్జాలు ఎందుకు అవుతాయి? కబ్జాలు చేయాలంటే ఎవరు చేయాలి? మళ్ళీ నేనే కదా. అది మీ అనుయాయులు, మీ అనుచరులు. ఊళ్ళో నేను నా ఇంటి ఇప్పుడు నా కొడుకు తప్పు చేస్తే నేను తప్పు చేస్తాను. ఇంకో పెద్ద ప్రశ్న, ఇప్పటి వరకు మీ వెనకాల తిరగకుండా, అంటే మీకు సపోర్ట్ చేయకుండా ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు, లేదంటే వేరే పార్టీల్లో ఉండి విపరీతంగా మీ ఓటమి కోసం కృషి చేసిన వాళ్ళంతా రేపు వచ్చి అన్నా అని మీ చుట్టూ తిరుగుతారు. మీకోసం కష్టపడ్డాడు యాన్నో ఉంటాడు, వాళ్ళు వచ్చి ఇలా రాజకీయం చేస్తారు. ఇదే నియోజకవర్గంలో ఎవరు ఓడినా ఎవరు గెలిచినా మొఖాలు అవే చూడాల్సి వస్తుంది అనే భయంలో ఉన్నారు ప్రజలు. వాళ్ళని దగ్గర రాణిస్తారా మీరు? ఏంటి పరిస్థితి? వాళ్ళని దగ్గర రానిచ్చాడు కాదు, వాళ్ళకు తెలుసు పోతే ఎట్లుంటాడు, ఎట్లా మా పరిస్థితి ఏంది, మా స్థాయి ఏంది అని. దానికన్నా పొందే నయం అని వాళ్ళే అనుకుంటారు. వాళ్ళకు తెలుసు, వాళ్ళు నా దగ్గర రారు. నాకెంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను రారు అని, వాళ్ళకు అంతే కాన్ఫిడెంట్ ఉంది. పోతే మనం వేస్ట్ అబ్బాయి అడిగి పోయే కన్నా
5 సంవత్సరాలు అప్పటిదాకా మన పని ఏదో మనం చేసుకుని ఏదైనా పద్ధతి పనులు ఉందాము వ్యాపారాలు చేసుకుంటే అనుకుందాం సంతోషం. కానీ అనవసరమైన దాంట్లో ఎల్లు పెట్టద్దని వాళ్ళు కూడా డిసైడ్ అవుతారు. ఓకే. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, దయచేసి అటువంటి పరిస్థితి రాకుండా మీ అంతలో మీరుంటే మీకు మంచిది, నాకు మంచిది. నేను ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని గెలకాలని కానీ, మిమ్మల్ని గోకాలని కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని తప్పులుంటే బయటకు తీస్తారు నాకు ఎటువంటి పరిస్థితిలో కూడా లేదు. తప్పులుంటే బయటకు రెండోది, తీస్తారు కదా మీరు. తప్పులు మా వాళ్ళు చేసినా బయటకు మీ తీస్తారు. వాళ్ళు కాదు, ముఖ్యంగా గత ప్రభుత్వ పరిపాలనలో జరిగిన తప్పులు జరుగుతాయి ఇక్కడ ఖచ్చితంగా. అక్రమ వెంచర్లు ఉన్నాయి, ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి ఎన్నో కబ్జాలు ఉన్నాయి, ఖచ్చితంగా రకరకాల సమస్యల మీద బాధపడుతున్నారు. ఒక తప్పు సామాన్యుడు ఒక చిన్న ప్లాట్ కొనుక్కోవడానికి వాడి జీవితం అంతా కష్టపడతాడండి. అలాంటి వాడికి భరోసా కల్పిస్తారు కదా. తప్పు జరిగిన ప్రతి దాన్ని వెలికితీసి సరిదిద్ది న్యాయం చేస్తామనే చెప్తున్నాం. దానికి బాధ్యులైన వాళ్ళకు శిక్ష పడేటట్టు కూడా చేస్తా అని చెప్తున్నాం. కానీ కావాలని కక్షపూరితంగా మాత్రం చేసే వ్యక్తిని కాదు. కక్ష పెట్టుకొని చేస్తాడేమో అని అనుకోవాల్సిన ఆలోచన ఏమీ లేదు. నాకు వ్యతిరేకంగా తిరిగినటువంటి వ్యక్తి, నన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు నిజాయితీగా ఉంటే నేను ఖచ్చితంగా మద్దతు ఇస్తా. నేను వాళ్ళకి పని చేసి పెడతా, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా. రాజకీయం వేరు, వ్యవస్థల నీతి వేరు. నేను వ్యవస్థల ప్రజలకు ఇబ్బంది కలగకుండా నన్ను ఓడగొట్టాలనుకొని తిరిగిన వ్యక్తులు కూడా నిజాయితీగా ఉంటే వాళ్ళకు నేను మద్దతు ఇస్తా. వాళ్ళ దగ్గర కూడా రూపాయి నాకు అవసరం లేదు. కానీ అన్న ఎందుకు అడుగుతున్నా అంటే, నొక్కి ఇదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే, గ్రామంలో ఎక్కడో చాయ్ బండి దగ్గర ఆడాయిలో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే, నాయకులంతా దొంగల రబ్బాయి, రేపు వాళ్ళు ఒకటైతారు, వాడు వీడు ఒక్కటే, ఇలా గెలిపించినోడు ఒకడే, ఓడినోడు ఒకడే, వాడు బయటకు తీయడు, వీడికి బయటకు తీయడు అని చెప్పి ఓపెన్ గా మాట్లాడుకుంటుంటారు. అది మీరు కూడా వినుంటారు. కానీ రమణారెడ్డి ఆ నమ్మకం కలిగించాలి మీరు. రమణారెడ్డి అట్లా అంటాడు కాదు, అట్లా చేయడని వాళ్ళు క్లియర్ గా ఉంటారు. అట్లా ఎవరు అనుకోరు నా గురించి అయితే. జనంలా తీయకపోతే అనుకుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ జరిగిన తప్పుల్ని బయట తీయకపోతే సరిదిద్దుతాడనే నమ్మకం మీదనే వేసిర్రు. ఆ నమ్మకమే 1,24,000 మందికి కూడా వస్తది. నెక్స్ట్ టైం ఎలక్షన్ లో ఓటు పోలింగ్ 100% వన్ సైడ్ ఉంటది అని చెప్తారు. ఓకే, సూపర్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది మళ్ళీ ప్రశ్న అందరికి. విల్ మీట్ ఆన్ 2028 డెఫినెట్లీ ఆఫ్టర్ ఎలక్షన్ 100% ఇదే రిజల్ట్. ఓకే, మీరు థ్యాంక్స్ చెప్పుకోవాల్సి వస్తే ఎవరికి చెప్తారు? మీ తల్లిదండ్రులకా, లేదంటే కార్యకర్తలకా, అందరికా, ఇక దేవుడితో సహా మీకు ఇవాళ వచ్చిన విజయానికి? రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కి చెప్పుకో. సూపర్, అంతే. ఇవాళ ఈ హోదాకి, ఇక నా గెలుపుకి ప్రజలకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, గెలుపుకే. ఇక పోతే నేను ఇంత ధైర్యంగా మాట్లాడడానికి నా కార్యకర్తలకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. రేపటి నీతి నిజాయితీకి నా తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇది నిజం. థ్యాంక్ యూ రమణారెడ్డి గారు. మీరు కోరుకున్న లక్ష్యాలు చేరుకోవాలని చెప్పేసి మా లెజెండ్ టీవీ కోరుకుంటా ఉంది. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్న.